భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, సిపిఎస్ పై సమరం రద్దు చేసే వరకు ఉద్యమమే, ఓపీఎస్ను పునరుద్ధరించండి, సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన ఉద్యోగులు, యూటీఎఫ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహాలు, నిరసనల్లో పలు ఉపాధ్యాయ సంఘాలు. ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో భోజన విరామంలో నిరసనలు. అనంతపురం జిల్లా గోరంటలో ప్లకార్డుతో నిరసన తెలుపుతున్న ఓ టీచర్ పిల్లలు. సిపిఎస్ రద్దుపై సీఎం మాట నిలబెట్టుకోవాలి, స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు. యూటీఎఫ్ సత్యాగ్రహంలో నేతలు. సిపిఎస్ అనగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. లేకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమల్లోకి తీసుకురావాలని, సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సత్యాగ్రహం మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, భావితరాలకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,88,000 మంది సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారని, వారంతా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చకపోవడం సీఎం మాట తప్పినట్టేనని గుర్తు చేశారు. 15 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది ఉద్యోగ విరమణ పొందారని, ఇప్పుడు వారికి నెలకు 1,500 నుంచి 2,000 మాత్రమే పెన్షన్ వస్తోందని వివరించారు. వృద్ధాప్యంలో 2,000తో ప్రభుత్వానికి సేవ చేసిన వారు ఎలా బతుకుతారని సీఎంను నిలదీశారు. టక్కర్ కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ ఇలా పలు కమిటీలతో కాలయాపన చేయొద్దని, కమిటీలపై ఉద్యోగులకు నమ్మకం పోయిందని అన్నారు. పిఎఫ్ఆర్డీఏతో ఒప్పందం రద్దు చేసుకుని ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలని, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పిఎఫ్ ఖాతాలు ప్రారంభించి వారి డబ్బు వారి పిఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి సిపిఎస్ను రద్దు చేసి ఉపాధ్యాయులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను సాకుగా చూపి ప్రజా సమస్యలపై నిరసన గళాలను ప్రభుత్వం నొక్కుతోందని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పడంతో గద్దె దిగాల్సి వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం మాట తప్పితే గత ప్రభుత్వానికి చెప్పిన విధంగా గుణపాఠం చెప్పేందుకు ఉపాధ్యాయులు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సిపిఎస్ రద్దుకు దశలవారీ ఉద్యమం. ఏపీ ఎన్జీఓ నేతలు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, లేని పక్షంలో దశలవారీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు, ఏ విద్యాసాగర్ హెచ్చరించారు. సిపిఎస్ రద్దు కోరుతూ ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా బందర్ రోడ్లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. స్కూళ్ళు మొదలయ్యాయి. ఇక్కడ మనం చిత్రంలో చూడవచ్చు, లండన్లో స్కూళ్ళు మొదలై మరి పాఠాలు వింటున్నటువంటి విద్యార్థులు. అలాగే వుహాన్, చైనాలోని తరగతి గదిని ఇక్కడ మనం చూడవచ్చు. విదేశాల్లో పాఠశాలలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. కరోనా వెలుగులోకి వచ్చిన చైనాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్లో స్కూళ్లు ప్రారంభించారు. 2 వారాలుగా దేశంలో కొత్త కేసులు రాకపోవడంతో చైనాలో విద్యార్థులు మంగళవారం మాస్కులు కూడా లేకుండా పూర్తి స్థాయిలో క్లాసులకు హాజరయ్యారు. కరోనాకు జన్మస్థలిగా భావిస్తున్న వుహాన్లో సైతం స్కూళ్లు ప్రారంభించారు. ఫ్రాన్స్లో కేసులు పెరుగుతున్నా పాఠశాలలు మాత్రం మొదలయ్యాయి. ఇక బ్రిటన్లో కూడా నెలల లాక్డౌన్ అనంతరం మంగళవారం విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు హాజరయ్యారు. మరి లండన్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలాంటి ప్లేసెస్ అన్నిటిలో కూడా స్కూల్స్ అనేవి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ భారతదేశంలో ఈ కరోనా ఉధృతి అనేది ఇంకా కొనసాగుతుండడంతో ఈ నెల అంటే సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలన్నీ కూడా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇక్కడ మనం కరోనా పుట్టినిల్లైన చైనాలోని వుహాన్ నగరంలోని ఓ పాఠశాలలో కొత్త సెమిస్టర్ ప్రారంభం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు సంబంధించినటువంటి చిత్రాన్ని చూడవచ్చు. ఉమ్మడి పరీక్షలపై నాంచుడు ధోరణి, ఏపీపీఎస్సీ గ్రూపింగ్ ప్రతిపాదనలపై కానరాని పురోగతి.
ఉద్యోగాల అర్హతలను అనుసరించి ఉమ్మడి రాత పరీక్షల నిర్వహణ విషయమై నిర్ణయాన్ని తీసుకోవడంలో ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తోంది. ఉద్యోగాల భర్తీని ఉమ్మడిగా ఒకే పరీక్ష ద్వారా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ నియామక సంస్థ ఎన్ఆర్ఏను ప్రకటించింది. అదే విధానంలో ఏపీపీఎస్సీ ద్వారాను ఉమ్మడి నియామకాలు చేపట్టే అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉమ్మడి పరీక్షలకు వీలుగా ఏపీపీఎస్సీ గ్రూపింగ్ ప్రతిపాదనల్ని సిద్ధం చేసి వాటిని కొన్ని నెలల కిందటే ప్రభుత్వానికి పంపింది. దీనిపై ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్రంలో 267 శాఖలకు చెందిన పోస్టుల భర్తీ అడపాతడపా సాగుతోంది. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు వీలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇతర కేటగిరీల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను పరిగణంలోకి తీసుకొని విభాగాల వారీగా కలిపేశారు, అనగా గ్రూపింగ్ చేశారు. వీటిని ఆయా శాఖలకు సాధారణ పరిపాలన శాఖ పంపించి అభిప్రాయాలు కోరారు. దీనిపై తదుపరి చర్యలు కొరవడ్డాయి. ఏ ఉద్యోగాలు ఏ విభాగంలో? ప్రభుత్వ ఉద్యోగాలను స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ, సివిల్ సర్వీసెస్ బి, మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ కిందకు తీసుకొచ్చారు. వీటిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్, జోనల్, మల్టీ జోనల్, జిల్లా స్థాయి తదితరులు ఉన్నాయి. స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ కిందకు డిప్యూటీ కమిషనర్ దేవాదాయ శాఖ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, డిప్యూటీ కలెక్టర్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇతర పోస్టులు వస్తాయి. సివిల్ సర్వీసెస్ బి కింద అసిస్టెంట్ సోషల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2, సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఇతర పోస్టులు ఉన్నాయి. ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కమ్యూనికేషన్స్ వంటి పోస్టులు ఇంజనీరింగ్ సర్వీసెస్ కేటగిరీలో ఉన్నాయి. టీచింగ్ సర్వీసెస్ కింద జూనియర్, డిగ్రీ, రెసిడెన్షియల్, సొసైటీ కాలేజీల అధ్యాపకుల నియామకాలకు ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. జనరల్ సర్వీసెస్ కేటగిరీలోనూ కొన్ని పోస్టులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుంది. మరోపక్క పరీక్షల నిర్వహణ సిలబస్ విషయము ఓ కొలిక్కి వస్తుంది. మెడికల్ సర్వీసెస్ కింద డెంటల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్టులు, యునానీ, హోమియో, ఆయుర్వేద, మెడికల్ ఆఫీసర్స్, ఫోరెన్సిక్స్ ల్యాబ్స్లో అసిస్టెంట్స్ డైరెక్టర్, క్లినికల్ సైకాలజిస్ట్ వంటి పోస్టులు వస్తాయి. మరి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఏ అంటే జాతీయ నియామక సంస్థను నియమించి అన్ని ఉద్యోగ సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చి అందరికీ కూడా పరీక్ష అనేది నిర్వహించి వారికి ఒక సర్టిఫికెట్ అనేది జారీ చేయడం జరుగుతుంది అని ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజుల కిందే ఏపీపీఎస్సీ నిర్వహించేటటువంటి అన్ని పరీక్షలకు గ్రూపింగ్ చేయాలి అనే ప్రతిపాదన రావడం మనందరికీ కూడా తెలిసిందే. కాకపోతే ఈ గ్రూపింగ్ ప్రతిపాదనపై పురోగతి అనేది కానరావడం లేదు. దానికి సంబంధించి గ్రూపింగ్స్కి సంబంధించిన విధానాన్ని కూడా ఇక్కడ మనం తెలియజేయడం జరిగింది. జేఈ మెయిన్స్ తొలి రోజు ప్రశాంతం. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు అవస్థలు. ఏలూరులో రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో జేఈ మెయిన్స్ పరీక్షలు రాయడానికి భౌతిక దూరం పాటిస్తూ వెళ్తున్న విద్యార్థులు. కోవిడ్ నిబంధనలతో పరీక్షలు జనవరితో పోలిస్తే 35% మేర తగ్గిన హాజరు. తొలి విడత మెయిన్స్ పరీక్షల్లో తక్కువ స్కోర్ చేశా, రెండో విడతలో ఎక్కువ స్కోర్ సాధించేందుకు సిద్ధమయ్యా. విజయవాడలో పరీక్షా కేంద్రం కేటాయించడంతో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని హాజరయ్యా అని శరత్ కుమార్ అనే విద్యార్థి పేర్కొన్నాడు. జనవరిలో నిర్వహించిన తొలి విడత జేఈ మెయిన్స్ లో 89.35% పర్సెంటైల్ సాధించాం. ఈసారి కూడా హాజరై పర్సెంటైల్ పెంచుకుందామని భావించిన మా కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో పరీక్ష రాయలేదు అని చిత్తూరుకు చెందిన విద్యార్థి ఉదయ్ కుమార్ తెలిపాడు. ఐఐటి, ఎన్ఐటి తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రశాంతంగానే జరిగిన కోవిడ్ కారణంగా సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నెల 6 వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మంది పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోగా 660 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 52 కేంద్రాల్లో 82,748 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఏటా 2 విడతల్లో అనగా జనవరి, ఏప్రిల్ పరీక్షలను నిర్వహిస్తుండగా కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ రెండో విడత పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. జనవరిలో పరీక్షలకు 1,29,100 మంది రిజిస్టర్ చేసుకోగా 69 సెంటర్లో పరీక్షలు నిర్వహించారు. తొలి విడతల్లో పోలిస్తే ఈసారి పరీక్షలకు 35% మేర అభ్యర్థులు తగ్గారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు,
ఒక సెషన్గా, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్గా నిర్వహిస్తున్నారు. గతంలో 8 సెషన్లు మాత్రమే ఉండగా ఈసారి 12కు పెంచారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అభ్యర్థులను దూరంగా ఉంచి లోపలకు అనుమతించడం, భౌతిక దూరం ఉండేలా కూర్చోబెట్టడం, సీట్ల వద్ద శానిటైజేషన్ కారణంగా కొన్ని కేంద్రాల్లో పరీక్ష కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రతి చోట మాస్కులు అందజేసి థర్మల్ స్క్రీనింగ్ అనంతరం పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. తొలి రోజు బీఆర్క్ ప్లానింగ్ పేపర్ పరీక్షలు నిర్వహించారు. బుధవారం నుంచి బీఈ బీటెక్ కోర్సుల ప్రవేశాలకు పరీక్షలు జరగనున్నాయి. కోవిడ్ కారణంగా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి ప్రత్యేక వాహనాల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తొలి రోజు పేపర్ ఎలా ఉందంటే, తొలి రోజు ఆర్కిటెక్చర్ ప్లానింగ్ పేపర్తో మ్యాథమెటిక్స్ ప్రశ్నలు కొంతవరకు నైపుణ్యంతో ఆలోచించి సమాధానాలు ఇచ్చేలా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే ప్రశ్నపత్రం కొంతవరకు సులభంగానే ఉందని, త్వరగానే సమాధానాలు ఇవ్వగలిగామని మరికొందరు వివరించారు. మ్యాథమెటిక్స్ కన్నా ఆప్టిట్యూడ్ ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని మరికొందరు వివరించారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.